హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పాలకూర ఉల్లికాయం వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఉల్లికాయం ఇలాగా చేసుకొని పాలకూర వేపుడు చేసుకున్నా అంటే వేడి వేడి అన్నంలోకే కాకుండా చపాతీలోకి, దోశలోకి కూడా టేస్టీగా ఉంటుంది. ముందుగా చిన్న మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలను మరీ సన్నగా కాకుండా ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 15 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎడ్చిది కారానికి తగినంత ఎడ్చిది వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయలు తగిలేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న పాలకూర కట్టను తీసుకుంటున్నాను. పాలకూరని ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఎక్కువ నీళ్ళు వేసుకొని ఒక 4-5 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. పాలకూరలో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 4-5 సార్లు కడగండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి తాలింపు దినుసులను. తర్వాత ఒక 2-3 ఎంఎల్ దాకా కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకోండి. ఇలాగా 1 నిమిషం పాటు లైట్గా వేయించుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న ఉల్లికాయం వేసుకోవాలి. ఉల్లికాయం వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఉల్లికాయం అనేది రంగు మారేదాకా వేయించుకోవాలి. కొంచెం లైట్గా అడుగంటే దాకా వేయించుకోండి. లైట్గా అడుగంటుతుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోండి. ఇలాగా లైట్గా అడుగంటేటట్టు ఉడికించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా రంగు మారిన తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం నీళ్ళతో శుభ్రంగా కడిగిన పాలకూర వేసుకోండి. ఇలాగ పాలకూర వేసిన తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికించుకోవాలి. నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. మీకు నీళ్ళు అవసరం పడితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ మధ్యలో కలుపుకుంటూ మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. వేడి వేడి అన్నంలోకే కాకుండా చపాతీలోకి, దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడాను. మీరు కూడా ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.